Hello everyone. First of all, a warm welcome to CBS Institute YouTube channel. I'm Naveen Raju, Quantitative Aptitude faculty. So ఇక్కడ ఈ నవీన్ రాజ్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో తెలుగు మీడియం విద్యార్థులని దృష్టిలో పెట్టుకొని వీడియో చేయడం జరుగుతుంది. As well as we going to do videos for the sake of English medium background also. So don't worry. So both medium language students, I'm going to shoot the videos at their appropriate language also. And I sincere request for English medium background and stay tuned to this channel, and within few days after we're going to start another special English medium complete channel for supporting of bank SSC and especially for CAT aspirant and campus recruitment training also. అండ్ అదేవిధంగా ఎవరైతే తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నారో మీకు ఈ ఛానల్ని కంప్లీట్గా వాచ్ చేయండి. ఈ ఛానల్లో మీకు వీడియోస్ అన్నీ కూడా బైలింగ్వల్లో పెడతాను, కొన్ని సందర్భాల్లో ప్యూర్ తెలుగులో కూడా చెప్పడం జరుగుతుంది. సో డోంట్ వరీ. అండ్ ఇక్కడ నుంచి మీరు ఈ ప్రతి సబ్జెక్ట్ని కూడా మీరు బైలింగ్వల్ నేర్చుకొని చేయండి. ఎందుకంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ హై లెవెల్ రీజనింగ్ టెక్స్ట్ బుక్స్ అనేది హైలీ ఎఫిషియంట్ లాంగ్వేజ్ బుక్స్ అనేది కూడా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే దొరుకుతున్నాయి. సో తెలుగు లాంగ్వేజ్లో అంత ఎఫిషియంట్ మెటీరియల్ అంటే లాజికల్ రీజనింగ్ కానీ అనలిటికల్ రీజనింగ్ కానీ అంత కాంప్లికేటెడ్ రీజనింగ్ బుక్స్ అనేది మనకు ఇది తెలుగు మీడియం అంత అవైలబిలిటీ లేవు. కాబట్టి స్టూడెంట్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ ఛానల్లో మీకు బైలింగ్వల్ అంటే కంప్లీట్ ప్యూర్ తెలుగు ఛానల్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ఇంగ్లీష్ ఛానల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో బైలింగ్వల్లో చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి సో we going to do videos in bilingual to support all type category students. So got it worry also అవసరం లేదు. అండ్ మేము ఇక్కడ ఏం చేస్తామంటే పిల్లలకి స్టూడెంట్స్కి ఇక్కడ బేసిక్స్ని కవర్ చేస్తూ కాన్సెప్ట్స్ చెప్తూ అడ్వాన్స్కి వెళ్తూ ఉంటాం. సో బేసిక్గా కాంపిటీటర్స్కి 3 టైప్స్ ఉంటారు. వెరీ బిగినర్స్, వాళ్ళకి ఏమీ తెలియదు. సెకండ్ వన్ ఇంటర్మీడియట్ అంటాము, అండ్ థర్డ్ వన్ అండ్ ఎక్స్పర్ట్స్ అంటాము. సో వెరీ బిగినర్స్ అనేది ఏం చేస్తారంటే వాళ్ళు బేసిక్స్ నుంచి నేర్చుకుంటారు కాబట్టి వీళ్ళు థరోలీ అవుతారు అండ్ ఎక్స్పర్ట్స్ కూడా థరోలీ అవుతారు. కానీ ఇంటర్మీడియట్ వాళ్ళే అటు ఇటు ఊరికే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటారు. ఆ ట్రిక్ అని ఈ ట్రిక్ అని చాలా కన్ఫ్యూజింగ్ మెథడ్లో వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇప్పుడు ట్రెండింగ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసే మెకానిజం అనేది వాళ్ళు క్యాచ్ చేయలేకపోతారు. బట్ బిగినర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతిదీ కూడా ఎక్స్పర్ట్స్ అయితే ఇంకేం ఉన్నాయి కావచ్చు అని వాళ్ళు ఓపిక్గా పేషెన్స్గా నేర్చుకుంటూ ఉంటారు. బిగినర్స్ అయితే ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతిదీ కూడా సీరియస్గా తీసుకొని ఒక సీరియస్ మోటోతోటి మూస పద్ధతిలో కాకుండా ఒక కాన్సెప్ట్ని వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేస్తూ వెళ్తూ ఉంటారు. సో కాబట్టి స్టూడెంట్స్ ఈ 3 కేటగిరీ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని వీడియో చేయడం జరుగుతుంది. సో బేసిక్గా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎగ్జామ్స్లో బై వన్ స్కోర్ చేయాల్సిన అవసరం లేదు. వీ షుడ్ హ్యావ్ టు ఫోకస్ ఆర్ ద అప్కమింగ్ క్వశ్చన్స్ అండ్ ఓకే ఆ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే టాపిక్లోకి డైరెక్ట్గా జంప్ అవడం వల్ల ఆ టాపిక్లో ఉన్న డెప్త్ అనేది వాళ్ళు నేర్చుకోకపోవడం వల్ల డేటా సఫిషియన్సీ ఓరియంటెడ్ క్వశ్చన్స్ని ఎక్కువ సాల్వ్ చేయలేకపోతారు. అంటే ట్రిక్స్ అనేది కేవలం ఒక బేస్ ఫండమెంటల్ క్వశ్చన్స్కి మాత్రమే యూజ్ అవుతుంది, అన్ని క్వశ్చన్స్కి అది యూజ్ అవ్వదు. కానీ ఇప్పుడున్న ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేది చాలా మారింది. సో మీరు చాలామంది చేసే బేసిక్ మిస్టేక్ ఏంటంటే కాన్సెప్ట్స్ అనేది నేర్చుకోకుండా డైరెక్ట్ టాపిక్లోకి ఎంటర్ అవ్వడం. సో దానివల్ల చాలా ప్రాబ్లం అవుతున్నాయి. మీరు ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి సీజీఎల్ పేపర్ని వాచ్ చేయండి, అండ్ ఢిల్లీ సిపిఓ సెంట్రల్ పోలీస్ ఆఫీసర్ పేపర్ వాచ్ చేయండి, అండ్ ఏపీ అండ్ తెలంగాణలో వచ్చినటువంటి ఎస్ఐ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ పేపర్ వాచ్ చేయండి, మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ వెరీ సూన్ మనకు జనవరి అంటే ఇప్పుడు ఆల్రెడీ మినిస్టర్ ఎగ్జామ్స్ December 15th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో అప్ టు 23rd వరకు, దాని తర్వాత మనకు ఎన్టీపీసీ ఎగ్జామ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో అన్ని కాంపిటేటివ్ లెవెల్లో ఇప్పుడు ఎగ్జామ్ క్వశ్చన్ ప్యాటర్న్ మారింది. ఎందుకంటే ప్రతి రిక్రూట్మెంట్ బోర్డుకి ఒక పేపర్ ఏజెన్సీ అంటే పేపర్ ప్రిపేర్ ఏజెన్సీ ఉంది. సో రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ క్రియేట్ చేసుకుంటున్నాయి. ఆ ఏజెన్సీ దగ్గర నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఉంటారు. దే గోయింగ్ టు క్రియేట్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్. సో అంటే ఒక మూస పద్ధతిలో ఒక టెక్స్ట్ బుక్స్ నుంచి క్వశ్చన్ తీసుకొని ఇచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. సో బీ అవేర్ దట్ ప్రిపరేషన్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో దానివల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, ఇది మెయిన్ స్కోప్. అంటే నేను స్టార్ట్ చేసే ముందు స్టూడెంట్స్ అందరికీ కూడా ఇప్పుడే వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో బికాస్ దే ఆర్ ప్రాక్టీసింగ్ మోర్. అండ్ ఇంకో డౌట్, చాలామంది ఏ టెక్స్ట్ బుక్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయాలని అడుగుతూ ఉంటారు. సో ఐ సిన్సియర్లీ సజెస్ట్ యూ ఫాలో మై కాన్సెప్ట్స్ ఆర్ ఎనీ అదర్ అవైలబుల్ కాన్సెప్ట్స్ ఇన్ ద మార్కెట్. సో ఆ కాన్సెప్ట్స్ అన్ని థరోలీ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఏ బుక్ నచ్చితే ఆ బుక్ కొనుక్కొని ప్రాక్టీస్ చేయండి. యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ద క్వశ్చన్. ఓకే, సో అండ్ ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మీకు క్వశ్చన్ని చదువుతుంటే మీ బ్రెయిన్లో ఆన్సర్స్ చేయడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే క్వశ్చన్ ఎంత టిపికల్ ఇచ్చినా కూడా ఈజీ చేసే మెకానిజం
మెకానిజం అనేది మీకు ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. సో ఒక నేర్పించాల్సిన అవసరం కూడా మీకు లేదు. దట్స్ వై ఐ సజెస్ట్ యూ టు లెర్న్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ త్రూ ద కాన్సెప్ట్. రీజనింగ్ కూడా అంతే అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ కూడా అంతే. సో దిస్ ఈస్ ద ఫస్ట్ సజెషన్ బిఫోర్ I start a session on time and work. Okay, that's all students. Today we're going to get into a topic on time and work, and before getting to this topic, please watch my first video and the playlist of time and work. ఓకే, ఈ వీడియోని నేను బైలింగ్వల్లో చెప్పడం జరుగుతుంది. అండ్ ఫర్ ఇంగ్లీష్ మీడియం ఐఎమ్ గోయింగ్ టు షూట్ ది సేమ్ వీడియో అండ్ కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం విత్ డిఫరెంట్ క్వశ్చన్స్. ఓకే, తెలుగు మీడియం ఆర్ పీపుల్ వాచ్ దట్ వీడియో ఆల్సో. ఓకే, డోంట్ వరీ. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. Efficiency ratio of ABC is 3:4:5. If A and B complete work in 14 days, how many days C learn to complete a work? How many days C learn to complete a work? A, B, C సమాధాన నిష్పత్తి 3:4:5, ఏబీలు ఇద్దరు కలిసి ఆ పనిని 14 రోజుల్లో పూర్తి చేసినప్పుడు సి ఒకటి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? దిస్ ఇస్ ఎ క్వశ్చన్. సో మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ వాచ్ ద ఫస్ట్ వీడియో. యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ద క్వశ్చన్. వాట్ ఇస్ ద కాన్సెప్ట్ ఈస్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం అంటాం. అంటే సామర్థ్యం ఇంటూ ఏంటి? కాలం. సో ఇది మనకు కాన్సెప్ట్ ఇదండి. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఎవరైతే కాలం పర్ఫెక్ట్ ఇచ్చాడో చూద్దాం. ఎవరు కాలం పర్ఫెక్ట్ ఇచ్చాడు? ఏ అండ్ బి కాలం పర్ఫెక్ట్ ఇచ్చాడు. ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు వేస్తారట? 14 days. అంటే ఇక్కడ మనకు వర్క్ అంటే ఏం చెప్పాను? ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఎవరు టైం ఇచ్చాడు? ఏ అండ్ బి టైం ఇచ్చాడు. ఓకే, 14. మరి ఇప్పుడు ఎవరి ఎఫిషియన్సీ, ఇక్కడ ఎవరు టైం ఇచ్చాడో వాళ్ళ ఎఫిషియన్సీ తీసుకోవాలి. ఎవరి ఎఫిషియన్సీ? ఏ అండ్ బి ఎఫిషియన్సీ. మరి ఏ ఎంత ఉన్నాడండి? 3. బి ఎంత ఉన్నాడండి? 4. సో 3 + 4 యాడ్ చేసి ఎంత వస్తుంది? మనకు 7 రావడం జరుగుతుంది. ఓకే, 7 రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ అ మెథడ్. ఇప్పుడు ఈ వర్క్ను చేయడానికి ఎవరు వస్తున్నారట? సి వస్తున్నాడు. సో వాట్ ఈస్ ద సి ఎఫిషియన్సీ? ఇట్ ఈస్ 5. సో దేర్ ఫోర్ 14 7s are how much? 98 divided by 5. ఓకే, సో 19 3/5 days. This is a final answer to this question. ఓకే, సింపుల్గా మనం ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. అంటే ఇంకా వేరే మెథడ్ ఏది తీసుకోకుండా మీరు ఆన్సర్ని జస్ట్ 1 లైన్లో ఈజీగా క్యాపబిలిటీగా ఆన్సర్స్ చేయగలుగుతారు. ఓకే, ఇక్కడ వర్క్ అంటే ఏంటండి? ఎఫిషియన్సీ ఇంటూ టైం. సో ఈ కాన్సెప్ట్ని నేను బేస్ చేసుకొని ఆన్సర్స్ని చేయగలుగుతున్నాను. ఇక్కడ ఎవరైతే టైం ఇచ్చాడో వాడు ఎఫిషియన్సీ తీసుకోవాలి. ఎఫిషియన్సీని యాడ్ చేయొచ్చు అంటే అన్ని ప్రైమరీ ఆపరేషన్స్. What are the primary operations we have in mathematics? There are 4 primary operations: addition, subtraction, multiplication, division. అంటే ప్రాథమిక ప్రక్రియలు అంటాము. కూడడం, తీసివేయడం, భాగించడం, గుణించడం. ఈ 4 ప్రక్రియలన్నీ కూడా ఎఫిషియన్సీ సామర్థ్యం పైన పనిచేస్తాయి. అంటే మీరు సామర్థ్యాన్ని కూడడం చేయొచ్చు, భాగించవచ్చు, గుణించవచ్చు, తీసివేయచ్చు. ఓకే, యూ కెన్ యాడ్ ఎఫిషియన్సీ, యూ కెన్ సబ్ట్రాక్ట్ ఎఫిషియన్సీ, యూ కెన్ మల్టిప్లై ఎఫిషియన్సీ, యూ కెన్ డివైడ్ ఎఫిషియన్సీ విత్ రెస్పెక్ట్ ఆఫ్ క్వశ్చన్ ఇంపార్టెన్స్ బట్టి మనం ఎఫిషియన్సీ తోటి ఎన్ని రకాలైన మార్పులు చేయొచ్చు. కానీ కాలాన్ని మార్పులు చేయకూడదు. డోంట్ ట్రై టు యాడ్ టైం, డోంట్ ట్రై టు సబ్ట్రాక్ట్ టైం, డోంట్ ట్రై టు డివైడ్ టైం అండ్ multiply time. Whatever you want to do in a time concept, you can take an efficiency concept to get an answer is very fast. ఓకే, సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఆన్సర్ ఈజీగా ఎన్ని డేస్ అవుతుందండి? 19 3/5 days. సింపుల్ మెథడ్, నో వర్రీ, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక కాన్సెప్ట్ని నేర్చుకున్నప్పుడు దాని ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో నేను ఇక్కడ మీకు దానికి లిమిటేషన్ చెప్తున్నాను. ఎఫిషియన్సీ మీద అన్ని ప్రైమరీ ఆపరేషన్స్ వర్కౌట్ అవుతాయంటే ఎస్, అబ్సల్యూట్లీ. మీరు యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు, మల్టిప్లై, ఇంకేమైనా చేసుకోవచ్చు. ఎఫిషియన్సీ దట్ ఈస్ కంప్లీట్ రిక్వైర్డ్. ఓకే, సో ఇప్పుడు వర్క్ అంటే ఏంటి? ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఇక్కడ ఎవరి టైం ఇచ్చాడు? ఏ అండ్ బి టైం. ఏ అండ్ బి టైం ఎంతండి? 14 days. మరి ఎఫిషియన్సీ ఎంత అండి? ఇక్కడ ఎవరి టైం ఇచ్చాడో వాళ్ళ ఎఫిషియన్సీ తీసుకోవాలి. ఎవరిది టైము? ఇద్దరిది కలిపి. కాబట్టి ఏ ఎఫిషియన్సీ బి ఎఫిషియన్సీ యాడ్ చేయండి. సో 3 + 4 7, యూ కెన్ యాడ్ ఇట్ ఇస్ 98/5, నథింగ్ బట్ వాట్ 19 3/5 days. దిస్ ఈస్ అ ఫైనల్ ఫ్లెక్సిబిలిటీ ఆన్సర్. సో ఓకే, ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. కెన్ గో ఫర్ ద సెకండ్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3/5 ఆఫ్ ఏ వర్క్, 4/3 ఆఫ్ బి వర్క్, 3/4 ఆఫ్ సి వర్క్ ఆల్ ఆర్ ఈక్వల్. ఇఫ్ బి అండ్ సి కంప్లీట్ వర్క్ ఇన్ 40 days, how many days A learn to complete the work? This is a previous year CGL type 2 question. ఇక్కడ 3/5 ఆఫ్ ఏ పని, 4/3 ఆఫ్ బి పని, 3/4 ఆఫ్ సి పని సమానమైన బీసీలు ఇద్దరు కలిసి 40 రోజుల్లో పూర్తి చేస్తే ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఇక్కడ 3/5 ఆఫ్ ఏ వర్క్. సో దిస్ టర్మ్ is very important. Basically concept is work is equal to efficiency into time.
విత్ రెస్పెక్ట్ టు వర్క్ అండ్ ఎఫిషియన్సీ ఆర్ విచ్ ప్రపోర్షన్? డైరెక్ట్లీ ప్రపోర్షన్. అంటే వర్క్ అని చెప్తే ఆటోమేటిక్గా ఏమి ఇచ్చినట్టు? ఎఫిషియన్సీ ఇచ్చినట్టు కన్సిడరేషన్ తీసుకోండి. అప్పుడు ఏం కాన్స్టెంట్? టైం కాన్స్టెంట్. ఏం కాన్స్టెంట్? టైం కాన్స్టెంట్. ఓకే, క్లియర్? సో ఇక్కడ 3/5 ఆఫ్ ఏ పని అన్న 3/5 ఎఫిషియన్సీ అన్న రెండు కూడా మనకు సమానం అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఈ పాయింట్ బేస్ చేసుకొని ఇక్కడ మనం ఆన్సర్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, గెట్ మై పాయింట్? లెట్స్ గో ఫర్ ద క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు వాళ్ళ ఎఫిషియన్సీ చూద్దాం. 3/5 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3/4 ఆఫ్ సి ఇలా అన్నాడు. సో ఇప్పుడు కాన్సెప్ట్ని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో సింపుల్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు నాకు ఎఫిషియన్సీ రేషియో కావాలి కాబట్టి A:B:C. సో హారం ఉన్నాయని కూడా మనకు ద వాల్యూ విచ్ ఇస్ హార్ డినామినేటర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ దట్ A value directly 5 and B value directly 3 and C value directly it is a 4. The value which is at the numerators are inversely proportion. Inversely proportion always do LCM. Inversely proportion always do LCM. Okay, so what is LCM of 3, 4, 3? 12. So 3 how many times to get to 12? 4 times into 4. And 4 how many times to get to 12? 3 times. And 3 how many times? It is 4 times. Get my point? So హారంలో ఏవైతే విలువలు ఉంటాయో అవన్నీ కూడా మనకు అనులోమానుపాతంలో ఉంటాయి. అంటే డైరెక్ట్ దాని విలువ అదే అవుతుంది. అంటే ఏ వాల్యూ డైరెక్ట్ ఏమవుతుంది? 5 అవుతుంది. బి వాల్యూ డైరెక్ట్ ఏమవుతుంది? 3 వాల్యూ అవుతుంది. సి వాల్యూ డైరెక్ట్ ఏమవుతుంది? 4 అవుతుంది. ఏవైతే విలువలు మీకు లవాల్లో కనిపిస్తున్నాయో ఆ లవాల్లో కనిపించే ప్రతి విలువ కూడా విలోమానుపాతం. ఎందుకంటే లవం అంటే గుణిస్తుంది. సో గుణిస్తే ఏ పాతము? విలోమానుపాతం. విలోమానుపాతం ఉన్న ప్రతి సందర్భంలో మీరు కాసా తీసుకోవచ్చు. 3, 4, 3 కాసా ఇంత 12. సో 3 ఎన్ని టైమ్స్ వస్తుంది? 4 టైమ్స్. 4 ఎన్ని టైమ్స్ వస్తుంది? 3 టైమ్స్. ఇది 4 టైమ్స్. సో ఇక్కడ మీకు ఎఫిషియన్సీ రేషియో అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో 20 and 9 and it is 16. సో ఇప్పుడు మనకు వర్క్ అంటే తెలుసు కదండి, ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఎవరి వర్క్ ఇచ్చిండు? ABC ఇద్దరు ఇచ్చిండు. మరి 9 + 16 కూడితే ఎంత వస్తుంది? 25. ఈ B and C ఇద్దరు కలిసి ఎన్ని రోజులు ఇస్తున్నారు? 40 days. క్లియర్? నీకు ఎవరిది ఇచ్చాడు? B and C ఇచ్చాను. ఎన్ని డేస్ ఇస్తున్నాడు? 40 days. సో 40. ఇప్పుడు ఎవరిది కావాలి? నీకు A కావాలి. A అంటే ఎంత ఉన్నాడు మనకు? 20 divided by 20. 20 how many times? 2 times. So what's your answer? 50 days. సో A learn complete work in how many days? to 50 daysలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు దీన్ని సాల్వ్ చేయగలుగుతారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, హియర్ యూ క్లియర్లీ అబ్జర్వ్ ఇట్ ఇస్ ద ఎఫిషియన్సీ రేషియో ఆఫ్ ABC is 29 and 16. Here the B and C are together to complete work in 40 days. So here you have to take the B and C adding efficiency is 9 and 16 getting to 25. And with respect of 40 days, and all this work done by A only. What is the efficiency of A? Is a 20. So totally the answer is 150. ఇక్కడ ABCలు ముగ్గురు కలిసి అక్కడ ఎఫిషియన్సీ చూసినట్లయితే, సామర్థ్యాల నిష్పత్తి చూసినట్లయితే 29, 16 అవుతుంది. ఇక్కడ B and C ఇద్దరు కలుస్తున్నారు. అంటే 9 and 16 కలిసి ఎంత అవుతుంది? 25. ఎన్ని డేస్లో ఇస్తున్నారు? 45. సో 25 into 45. ఇప్పుడు ఎవరు చేయాలి? A ఒకటి వచ్చి చేయాలి. A ఎఫిషియన్సీ 20. సో 20 how many times to get and 40? 2 times. And what's your answer? 50 days. సింపుల్. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇట్లాంటి మోడల్ మనం కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ABC efficiency ratio is 4:5:9 and ABC and together to complete work in 40 days. And how many days D is to complete a work if D is 1/4 of C work? Okay, so here the efficiency ratio of A and B and C is 4:5:9 and all three of them together to finish a work in 40 days. And how many days D is to complete a work if D is 1/4 of C work? It is ABC la samadhyala nishpatti. If you understand in English, man, ABC efficiency ratio is 4:5:9. All of three of them together to complete work in 40 days. How many days D learn to complete a work if at all D is 1/4 of C work? It is ABCల సమాధాన నిష్పత్తి మనకు 4:5:9. అదేవిధంగా ముగ్గురు కలిసి ఆ పనిని 40 రోజుల్లో పూర్తి చేసినట్లయితే D ఒకటి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఇక్కడ D అనేవాడు Cలో 4/3 వంతు పని చేయగలుగుతాడు. ఓకే, సో లెట్ మై ఫైండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను C కనుక్కుంటాను, దాని ఆఫ్టర్ గో ఫర్ D కనుక్కుంటాను. ఓకే, సో ఇక్కడ ముగ్గురు వర్క్ ఇచ్చింది కాబట్టి 4 + 5 + 9 ఎంత అవుతుంది? 18. సో ముగ్గురు కలిసి మన ఇండస్ట్రీ ఇస్తున్నారు 40. ఇప్పుడు నేను ఎవరు కనుక్కుంటాను అంటే ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ అబౌట్ C కనుక్కుంటున్నాను. ఎవరు కనుక్కుంటున్నాను? C కనుక్కుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ అబౌట్ వర్క్ ఎవరిది? C కనుక్కుంటున్నాను. సో 9 how many times? 2 times. టోటల్ how many days? 80 days. ఎన్ని డేస్? 80 days. ఇప్పుడు నీకు D కావాలి. సో ఇక్కడ మనకు ఎఫిషియన్సీ ఇచ్చాడు. D ఎంత ఇచ్చింది మనకు? 1/4 of C.
అవునా, 4/3 ఆఫ్ సి. సో ఇప్పుడు అదేవిధంగా అంటే డి బై సి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 4/3. అంటే ఇక్కడ మనకు ఇప్పుడు వచ్చేది ఎవరిది సిది. సి ఎంత అవుతుంది 3 × 80. ఇప్పుడు ఎవరు చేయాలి ఏ 4 how many times 20 times 23 are how much 60 days. సో దిస్ ఈజ్ అ సింపుల్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. అంటే ఫస్ట్ నేను సి కనుక్కుంటున్నాను, సి ఎన్ని డేస్ చేస్తున్నాడు 80 daysలో చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ సి ఎఫిషియన్సీ ఎంత 3 భాగాలు అంటే 3 × 80. ఇప్పుడు ఈ వర్క్ని ఎవరు చేయడానికి వస్తున్నారో డి చేయడానికి వస్తున్నాడు. అంటే డి ఎంత అవుతుంది 4 అవుతుంది. సో ఇక్కడ సిది కాబట్టి సి ఎఫిషియన్సీ ఎంత 3 × 80 3 × 80. చూడండి సి ఎఫిషియన్సీ ఎంత 3 × 80. సో ఇప్పుడు ఎవరు చేస్తున్నారు డి ఎఫిషియన్సీ ఎంత 4. సో 80 డివైడ్ బై 4 అంటే ఎంత అవుతుంది 60 days ఈజ్ ద అబ్సల్యూట్లీ ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. కెన్ వి గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్? Now let's discuss about the next question. P and Q together to complete work in 45 days and 3 times of P is equal to 4 times of Q and 5 times of Q is equal to 3 times of R. In how many days P and R are together to complete a work? Okay. So P Q ఇద్దరు కలిసి ఒక పనిని 45 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ 3 times of P is equal to 4 times of Q అవుతూ అదేవిధంగా 5 times of Q is equal to 3 times of R అయ్యే విధంగా ఉన్న P, R ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? లెట్స్ గో ఫర్ ద ఎఫిషియన్సీ క్వశ్చన్. దిస్ ఆల్ ఆర్ ప్రీవియస్ క్వశ్చన్. 3 times of P. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు 3 times of P is equal to 4 times of Q. Okay, so nothing but what, and P by Q is equal to రాసుకోవచ్చు మీరు డైరెక్ట్లీ 4/3 రాసుకోవచ్చు. అదేవిధంగా 5 times of Q is equal to 3 times of R. Now Q by R is equal to మీరు డైరెక్ట్లీ రాసుకోవచ్చు 3/5. అంటే డైరెక్ట్లీ P వాల్యూ Q వాల్యూ డైరెక్ట్లీ ఇచ్చేసాడు. సో P ఎంత అవుతుందంటే 4, Q ఇక్కడ 3, ఇక్కడ 3 ఉంది. సో ఇక్కడ డైరెక్ట్లీ 3 అండ్ ఇట్ ఈస్ 5. క్వశ్చన్లో ఎవరు ఇచ్చారండి P and Q. P and Q ఇద్దరు ఎంత అండి 7. 8 daysలో ఇస్తున్నారు 45. సో 45 daysలో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వర్క్ ఎవరు చేస్తున్నారట P and R. P and R అంటే ఎంత 9. సో 35 days దే టుగెదర్ టు కంప్లీట్ అ వర్క్. ఎన్ని డేస్లో ఇస్తారంటే 35 daysలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే P and Q together to complete work in how many days? 45. So P and Q add the efficiency 4 + 3 gives you 7. They complete how many days in 45 days. And the question is how many days P and R. So 4 + 5 is how much? 9. 9 how many times to get a 45? 5 times. And 5 7 times is how much? 35. So ఈ విధంగా చేయొచ్చు. ఇక్కడ PQలు ఇద్దరు కలిసి 45 రోజుల్లో PQలు ఇద్దరు అంటే 4 + 3 యాడ్ చేసి ఎంత వస్తుంది 7. ఎన్ని డేస్లో చేస్తున్నారు 45 days అంటే 7 × 45. ఇక్కడ వర్క్ ఎవరిది P and R ఇద్దరు కలిసి చేయాలి. సో 4 + 5 gives you how much? 9. 9 how many times to get the 45? 5 times. So 7 5s are 35 days to complete a work. Okay, ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. Can go for the next question? Yeah. The next question, 5 times of A is equal to 2 times of B and C and 4 times of C is equal to 3 times of A and B. Then all of them together to complete work in 28 days. And how many days A and B together to work? 5 times of ఇక్కడ 5 రెట్ల ఏ పని అనేది బీసీల 2 రెట్ల పనికి, అదేవిధంగా 4 రెట్ల సి పని అనేది 3 రెట్ల ఈబీల పనికి సమానమైన ముగ్గురు కలిసి పనిని 28 రోజుల్లో పూర్తి చేసిన సందర్భాల్లో ఏబీలు ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది? సో ఇక్కడ రిక్వెస్ట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అన్ స్పెషల్ క్లాస్ టు మినిమైజ్ సింప్లిఫికేషన్ ఆఫ్ రేషియో type of this model in a ratio chapter. Don't worry, and directly I am going to do in the question. So ఇట్లాంటి మోడల్స్ అనేది కూడా నిష్పత్తి సూక్ష్మీకరణ చెప్పేటప్పుడు నేను డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో డోంట్ వరీ. సో లెట్స్ గో ఫర్ ఎ టెస్ట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా సో A is equal to A divided by B and C is equal to ఏమవుతుంది 2/5. అదేవిధంగా C divided by A plus B is equal to ఏమవుతుంది 3/4. ఇక నేను చూసినట్లయితే A and B యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే నాకు 7 రావడం జరుగుతుంది. టోటల్ ఎంత వస్తుంది 7. ఇది కూడా టోటల్ యాడ్ చేసి ఎంత వస్తుంది 7 రావడం జరుగుతుంది. గెట్ మై పాయింట్? ఓకే, అంటే అన్నీ సేమ్ ఉన్నట్టు ఇక్కడ టోటల్ సేమ్ ఉంది కాబట్టి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, గెట్ మై పాయింట్ క్లియర్లీ? ఐఎమ్ డూ దిస్ సింపుల్. ఓకే,
ఎఫిషియన్సీ రేషియో ఎలా ఇచ్చాడండి, A:B+= ఎలా ఇచ్చాడండి, 2:5. అదేవిధంగా అండ్ C:A+B ఎలా వచ్చిందండి మనకు 3:4. ఇక్కడ ఈ మూడింటిని యాడ్ చేయండి, యాడ్ చేస్తే A+ అండ్ B+C యాడ్ చేసి ఎంత అవుతుంది, 7 అవుతుంది. ఇక్కడ ఈ మూడింటిని యాడ్ చేస్తే నీకు ఏమొస్తుంది, C+A+B. ఈ మూడింటిని యాడ్ చేసి ఎంత వచ్చింది, 7. ఇక్కడ A+B+C, ఇక్కడ A+B 7 ఉంది కాబట్టి LCM కూడా 7 అవుతుంది కాబట్టి ఇంకా దీన్ని మల్టిప్లై చేయాల్సిన అవసరం, దీన్ని 1తో మల్టిప్లై, దీన్ని కూడా 1తో మల్టిప్లై. ఇక్కడ ఏ అనే వ్యక్తి ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఏ ఎఫిషియన్సీ 2. నెక్స్ట్ సి ఇక్కడ వ్యక్తి ఒంటరిగా ఉన్నాడు, సి ఎంత ఉన్నాడు, 3 ఉన్నాడు. మరి ముగ్గురు కలిసి ఎంత రావాలి, 7 రావాలి. మరి ఆల్రెడీ 2, 3 వచ్చిందంటే బి ఆటోమేటిక్గా ఎంత అవుతుంది, 2 అవుతుంది. క్లియర్. సో ఇక్కడ ఏబీసీలు ముగ్గురు వస్తే 7 రావాలి. సో ఆల్రెడీ 2 and 3 అయిపోయింది, ఇంకెంత ఉంది, సిబి 2 అవుతుంది. ముగ్గురు కలిసి అంటే 7 ఇంటూ ఎన్ని డేస్ అవుతుంది, 28 days. ఇప్పుడు ఈ పని ఎవరు చేయాలట, ఏ అండ్ బి. సో 2 + 2 ఎంత, 4. 7 7s are ఎంత, 49 days. 4 how many times, 7 times. 7 7s are how much of 49 days to finish the total work. ఇక్కడ ఈజీ చేయొచ్చు. This ratio simplification I am clearly explained in a ratio chapter. We soon start it. సో ఇది నిష్పత్తి సూక్ష్మీకరణ, ఇట్లాంటి టాపిక్ని నేను మీకు నిష్పత్తి అనుపాతంలో చెప్పడం జరుగుతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ దిస్ ఛానల్ ఐఎమ్ గోయింగ్ టు డూ వీడియోస్ ఇన్ 3 phases, like concept approach lesson wise, concept lesson wise, and second one ప్రీవియస్ ఇయర్ మెమరీ బేస్డ్ క్వశ్చన్, అండ్ థర్డ్ వన్ ట్రిక్కీ క్వశ్చన్స్. ఓకే, మన ఈ ఛానల్లో 3 రకాల క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకటి గత పరీక్షలలో వచ్చినటువంటి మోడల్ని తీసుకొని చెప్పడం జరుగుతుంది, అండ్ లెసన్ వైజ్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్, అంటే కొన్ని టిపికల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి కూడా చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనం ఈ విధంగా చేయాల్సినటువంటి. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ అ వెరీ ఇంపార్టెంట్ న్యూ క్వశ్చన్స్ ఇన్ ద నెక్స్ట్ lesson number 3. And a small request for English medium background students, and stay tuned to our channel to get this same class in pure completely word to word and pin to pin English also. సో తెలుగు మీడియం విద్యార్థులు అవుతున్నారు, lesson number 3 కోసం వెయిట్ చేయండి. దానిలో మనం ఇంకా చాలా కాన్సెప్ట్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.